పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు, అట్లాగే గ్రూప్ 1 పరీక్షల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఒక వ్యాసాన్ని కరెంట్ అఫైర్స్లో భాగంగా, జనరల్ ఎస్సేలో భాగంగా మాట్లాడుకుందాము. వికసిత భారతానికి డిజిటల్ పునాదులు అనే ఒక అద్భుతమైనటువంటి వ్యాసం ఈరోజు ఈనాడులో రావడం జరిగింది. వ్యాసకర్త ఎవరో కాదు, సాక్షాత్తు కేంద్ర సమాచార ప్రసారాలు, రైల్వే, ఐటీ శాఖా మాత్యులు అశ్విని వైష్ణవ్ గారు రాసినటువంటి వ్యాసం. కాబట్టి ఈ వ్యాసానికి కొంత ప్రత్యేకత ఉన్నట్లుగా అభ్యర్థులు గమనించాలి. వికసిత భారతానికి డిజిటల్ ఇండియా ఏ రకంగా దోహదం చేస్తూ ఉంది అనేటువంటి విషయాలను వ్యాసకర్త మంత్రి గారు ఇందులో చర్చించడం జరిగింది. మోడీ గారు, భారత ప్రధాని మోడీ గారు ఒక విస్పష్టమైనటువంటి ఆలోచనతో ప్రతి భారతీయుడికి ఉత్తమమైనటువంటి పౌర సేవలు అందించాలన్న దృక్పథంతో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వ్యాసాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిజిటల్ ఇండియా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది అనడంలో ఏ రకమైనటువంటి సంశయము లేదు. మన ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు కలిగినటువంటి వ్యవస్థ. 140 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ గుర్తింపు కలిగిస్తుంది మన ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థ. 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లభించింది అంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే అది సాధ్యమైంది అనే విషయాన్ని గుర్తించాలి. అంతేకాదు, వేగంగా నమ్మకంతో కూడిన అత్యవసర సేవలను అందించే క్రమంలో నిత్యం సగటున 9 కోట్ల ఆధార్ ధృవీకరణలు జరుగుతూ ఉన్నాయి అంటే అది ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత యూపీఐ ఆర్థిక లావాదేవీల తిరుతెన్నులు కూడా పూర్తిగా మారిపోయాయి. వీధులలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారి నుండి మొదలుకొని బడా వ్యాపారుల వరకు అందరూ కూడా ఈ యూపీఐ సేవలను వినియోగించుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశంలో సగటున 60 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఎంత వేగంగా ఈ యొక్క డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరిస్తూ ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇంకా డ్రైవింగ్ లైసెన్సులు, విద్యా సంబంధిత ధృవపత్రాలతో పాటు
ఇతర ముఖ్యమైనటువంటి పత్రాలను డిజిలాకర్ కేవలం ఒక్క క్లిక్ దూరంలోకి అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్లు ప్రతి వ్యక్తి చేతుల్లో ఇవాళ అందుబాటులో ఉండడం వలన ఇలాంటి డిజిటల్ సేవలు మరింత వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి అని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు. ప్రస్తుతం మన యూపీఐ విధానాన్ని 7 దేశాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా దేశాలు మన యూపీఐ విధానం పట్ల ఆసక్తిని ప్రదర్శించి వివరాలు సేకరిస్తూ ఉన్నాయి. ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించడమే ధ్యేయంగా యూపీఐ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి పౌర సేవలను ఆయా ప్రభుత్వాలు సులభంగా అందించగలుగుతూ ఉన్నాయి. పౌరులకు కావలసినటువంటి సేవలను సులభంగా అందించగలుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి జన్ ధన్ యోజన కింద 55 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడినాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి అనే పథకాల రూపంలో 44 లక్షల కోట్ల రూపాయలు ఈ అకౌంట్లలో జమ అయ్యాయి అంటే ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమము డిజిటల్ ఇండియా వల్లనే సాధ్యమైంది అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు 10 కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు, వైద్య ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి తేవడం, జన్ధన్ ఆధార్ మొబైల్ JAM జన్ధన్ ఆధార్ మొబైల్ త్రయం ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ డిజిటల్ ఇండియా అత్యంత వేగంగా పరివ్యాప్తమవుతూ ఉంటే సంక్షేమ పథకాలలో గతంలో జరిగినటువంటి లోపాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పరిపాలన విధానంలో పారదర్శకత నెలకొంది. పౌరులకి సేవలు అత్యంత త్వరితగతిన అందుతున్నాయి. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా తెచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులుగా అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని డిజిటల్ వేదికలు ఉన్నాయి. మై గౌ, ఉమాంగ్ వంటి డిజిటల్ వేదికలు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువగా చేరుస్తూ ఉన్నాయి. భీమ్ వ్యవస్థ 20 భాషల్లో, ఉమాంగ్ 13 భాషల్లో సేవలు అందిస్తూ ఉన్నాయి అంటే డిజిటలీకరణ భారతదేశంలో అత్యంత వేగంతో పరివ్యాప్తమవుతూ ఉందన్న విషయాన్ని ఇవాళ అందరూ గమనించాల్సినటువంటి సందర్భం. జాతీయ టెలిమెడిసిన్ వేదిక ఈ సంజీవని 38 కోట్ల డాక్టర్ కన్సల్టేషన్లకు వీలు కల్పించింది. ప్రతి ఒక్కరికి డిజిటల్ ఐడిని రూపొందించడమే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క లక్ష్యంగా ఇవాళ మారిపోయింది. 79 కోట్లకు పైగా హెల్త్ ఐడీలు, 6 లక్షల ఆరోగ్య పరిరక్షణ నిపుణులు, 60 కోట్ల హెల్త్ కార్డులు ప్రస్తుతము అనుసంధానించబడడం అత్యంత హర్షణీయమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి. ఈ రకంగా
హెల్త్ కార్డులతో ఆరోగ్య పరిరక్షణ నిపుణులు అనుసంధానం చేయడం వలన బీహార్లో ఎక్కడో మారుమూలకు ఉన్నటువంటి ఒక మహిళ ఇంటి దగ్గరి నుండే వందల కిలోమీటర్ల దూరంలో ఉండే డాక్టర్ను సంప్రదించి తన ఆరోగ్యపరమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇవాళ డిజిటల్ ఇండియా కల్పించింది. ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా భారతదేశంలో ఈ 10 ఏళ్ల కాలము నుండి పౌర సమాజము అనుభవిస్తూ ఉన్నది, వాటి యొక్క ఫలాలను అందుకుంటూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా డిజిటల్ ఇండియా గొప్పతనంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దీక్ష, స్వయం, పిఎం ఈ విద్య వంటి డిజిటల్ వేదికలు లక్షల మంది విద్యార్థులకు వారి ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటూ విద్యను వారి దగ్గరకు చేరుస్తూ ఉన్నాయి. ఇంకా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వేదికలు కృత్రిమ మేధ, సైబర్ భద్రత, బ్లాక్ చైన్ సాంకేతికతల్లో నవతరానికి నైపుణ్యాలు అందిస్తూ ఉంది ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం. ఇలా ఎన్నో రంగాలలో భారతదేశము పురోగమించడానికి ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమాలు అత్యంత వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. వాతావరణ సమాచారం, ఆరోగ్య కార్డులు, మార్కెట్ ధరలు రైతులకు నేడు డిజిటల్ రూపంలో అందుతున్నాయి అంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటలీకరణ పరివ్యాప్తమవుతూ ఉంటే సైబర్ భద్రత కూడా క్రమక్రమంగా బలోపేతమవుతూ ఉంది. సిఈఆర్టీ ఇన్ లాంటి సంస్థలు సైబర్ నేరాల హెల్ప్ లైన్ 1930, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టము 2023 వంటివి వినియోగదారుల గోప్యత భద్రత పరంగా భారతదేశ నిబద్ధతకు అద్దం పడుతూ ఉన్నాయి. కాబట్టి డిజిటల్ సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మకంతో వినియోగించుకుంటూ ఉన్నారు. ఈ డిజిటలీకరణ వ్యాప్తితో 1.8 లక్షల స్టార్టప్లు, 100కు పైగా యూనికార్నులతో ఇండియా నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థకు ఆలవాలంగా నిలుస్తూ ఉంది. ఇంతటి నమ్మశక్యంగాని అభివృద్ధి అంతా కూడా డిజిటల్ పునాదుల మీదనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా విస్మరించకూడదు. ఏఐ మిషన్ సైతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్ సైతం శక్తివంతమైన కంప్యూటర్ వ్యవస్థల వినియోగాన్ని ఈ డిజిటలీకరణ సులభతరం చేస్తూ ఉంది. విస్తృత స్థాయిలో జీపీయూలు అందుబాటులోకి రావడం వలన స్టార్టప్లు, పరిశోధకులు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతూ ఉంది. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ ఫలాలు ఇవాళ అందుతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మోడీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ నినాదాలతో ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ల తయారీ భారతదేశంలో ఊపందుకుంది. మన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విలువ 12 లక్షల కోట్లు దాటిపోయింది అంటే అది డిజిటలీకరణ పుణ్యమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.
టెలికాం మౌలిక వసతుల విస్తరణ సైతం దేశ పురోగతికి విశేషంగా పనికి వస్తుంది. చాలా ఏళ్ల తరువాత బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 4G వ్యవస్థ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. 5G విస్తరణ అత్యంత వేగంగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఇవన్నీ ఆ తరువాత కాలంలో డిజిటల్ ఇండియాకు మూల స్తంభాలుగా నిలుస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. దేశీయంగా చిప్ తయారీ కలను సెమీ కండక్టర్ మిషన్ వాస్తవ రూపంలోకి తెచ్చింది. ఈ రకంగా డిజిటల్ ఇండియా ప్రారంభించి 10 ఏళ్ళు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో దేశంలో సాధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గురించి, డిజిటలీకరణ యొక్క పరివ్యాప్తం గురించి కేంద్ర మంత్రి సాక్షాత్తుగా అనేకమైనటువంటి విషయాలను ఈ వ్యాసంలో ఉటంకరించారు. అందుకే ఒక మాట చెబుతూ ఉన్నారు, పటిష్ట డిజిటల్ ఇండియా పునాది పైననే వికసిత భారత్ మహాసౌధ నిర్మాణం జరుగుతుంది అనే ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని వ్యాసకర్త ఈ వ్యాసంలో ఉటంకించడం ఒక ప్రత్యేకమైన సందర్భంగా గుర్తించాలి. ప్రతి పౌరుడి జీవితంలో సాంకేతికతను నిజమైన సహచరుడిగా నిలపడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ఉన్నట్లు మంత్రి గారు ఈ వ్యాసంలో వివరించారు. కాబట్టి దేశీయంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందాలన్న అంత్యోదయ లక్ష్యం మోడీ సర్కారుకు నిత్య మార్గదర్శనం అంటూ వ్యాసకర్త వ్యాసాన్ని ముగించడం జరిగింది. ఈ రకంగా ఈ వికసిత భారతం కోసం డిజిటలీకరణ ఏ రకంగా పనికి వస్తుంది అనేటువంటి విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు వ్యాసకర్త. ఇదండి సమాచారం.